ఏదో ఒక దిక్కు నుండి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయాన్ని పంపిస్తాడు. అన్ని దారులు మూసిపోయినట్టు మన జీవితంలో అనిపించవచ్చు, కానీ ఎక్కడ నుండి నాకు సహాయం రాదు అని నువ్వు ఫిక్స్ అయిపోవచ్చు, కానీ దేవుడు ఏదో రీతిగా నీకు సహాయాన్ని మాత్రం ఆయన పంపిస్తాడు. నువ్వు అనుకున్నట్లుగా ఆయన సహాయాన్ని పంపించడు, కానీ దేవుడు రీతిలో, దేవుడి యొక్క ఉద్దేశంలో నీకు సహాయాన్ని తప్పక ఆయన పంపిస్తాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే. ఇతను ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. మొదటి సంవత్సరం బాగానే కట్టగలిగాడు. రెండవ సంవత్సరం వర్షాలు పడక, పంటలు పండక ఆ వ్యవసాయం లోన్ కట్టలేకపోయాడు. బ్యాంకు వారు వచ్చి, నువ్వు అప్పు చెల్లించలేదు అని అడిగారు. అయ్యా, వర్షాలు పడలేదు, పంటలు పండలేదు, ఖచ్చితంగా నేను వచ్చే సంవత్సరం కల్లా త్వరలో కడతానంటే కుదరదు, నువ్వు చాలా వడ్డీ కట్టాలి, నువ్వు తెల్లవారిపాటికల్లా నువ్వు కట్టవలసినటువంటి ఈ బ్యాంక్ లోన్ నువ్వు కట్టకపోతే, ఈ ₹1,00,000 కట్టకపోతే నీ ఇల్లుని సీల్ చేస్తాం, నీ పంట పొలాలని మేము సీల్ చేస్తామని చెప్పని, వేలంపాట వేసేస్తామని చెప్పని బ్యాంక్ అధికారులు హెచ్చరిక చేశారు. రేపు 10 గంటలకల్లా మేము వస్తాం అన్నారు. ఈలోపు ఇతను తన తెలిసిన బంధువులకు ఫోన్ చేసి బంధువులకి అడిగారు, ఎక్కడ సహాయం దొరకలా. తర్వాత దగ్గర వాళ్ళని అడిగారు, ఎక్కడ సహాయం దొరకలా. కానీ ఇతను చాలా భక్తిపరుడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇక ఆ రాత్రి అంతా కూడా దేవుడి దగ్గరకు వచ్చి ఆయన మోకరిస్తూ కూర్చున్నాడు కన్నీటితో. ప్రభువా, నేను మొదటి సంవత్సరం బాగానే కట్టగలిగాను, వర్షాలు పడలేదు, పంటలు పండలేదు, నాకు డబ్బులు లేవు ప్రభువా, కానీ బ్యాంకు వాళ్ళు రేపు వచ్చి ఇంటికి తాళం వేస్తూ ఉన్నారు, భూముల్ని వేలం వేస్తూ ఉన్నారు, నాకు నువ్వు తప్ప మరొక దిక్కు లేదు అని ఆయన దేవుడి సన్నిధిలో రాత్రి అంతా కూడా గోజాడి ప్రార్థన చేసి అలసిపోయి పడుకున్నాడు. తెల్లవారి కొంచెం లేటుగా లేచాడు. లేటుగా లేచేవారికి ఆ తలుపు కొడుతున్నారు. ఈయన భయపెట్టి తలుపు తీయలా. ఆఫీసర్లు వచ్చారు, బ్యాంక్ ఆఫీసర్లు, నన్ను బయటికి గంటేస్తారు, వస్తువులన్నీ బయటికి పడేస్తారు, తల వేస్తారు అనుకుంటున్నాడు. తాళ వేస్తారు ఇంటికని భయపడుతున్నాడు. భయపడుతూనే తలుపు తీశాడు. ఒక అమ్మాయి వచ్చి, ఒక యవనస్తురాలు వచ్చి నిలబడింది. వచ్చి నిలబడి, అయ్యా, ఇటుగాని ఒక చిన్న పక్షి వచ్చింది, ఒక చిన్న పిచ్చుక లాంటిది వచ్చింది, అది మీ ఇంట్లోకి ఎవరు వచ్చిందని అడిగారు. అమ్మ, నిన్న సాయంకాలం ఇటు నుంచి వచ్చింది, మాకు వస్తా సరాసరి మా ఇంట్లోకి వచ్చింది, అది ఎంతకెళ్ళినా బయటికి వెళ్ళలేదు, అందుకని మా ఇంట్లోనే అది ఆ పంజరంలో పెట్టి ఉంచాను, అది దాన్ని మేత కడేసాను అంది. అప్పుడు వెంటనే, అయ్యా, అది మా యొక్క యజమానురాలది, ఆమె చాలా ఎంతో ఇష్టంతో దీన్ని వేరే దేశం నుండి ఆ పక్షిని కొనుక్కొచ్చుకుంది, అది ఎంతో ఇష్టమైనటువంటి ఆ పక్షి అది, కాబట్టి ఆమె రాత్రంతా వెతికించింది, ఎక్కడ దొరకలేదు, పక్కన వాళ్ళు చెప్పారు మీ ఇంట్లోకి వచ్చిందని. అంటే అదిగమ్మా, ఇది తీసుకెళ్ళని పంజరంతో పాటు ఆ పక్షిని, ఆ చిన్న పిచ్చుకు లాంటి పక్షిని ఇచ్చేశారు. ఆమె తీసుకెళ్ళిపోయింది. వెంటనే మరలా లోపల పడుకున్నాడు. ఇద్దరు రాత్రి అంతా ఏడు చేసి పడుకున్నాడు. మరలా కరెక్ట్గా ఒక 1 అవర్ తర్వాత తలుపు కొట్టారు. వచ్చి అనుకున్నాడు బ్యాంకు వాళ్ళు వచ్చేసారు, ఇక తలుపు కొట్టారు, నన్ను బయటకు గెంటేస్తారు అనుకున్నాడు. కానీ నెక్స్ట్ టైం చూస్తే ఆ పాపే వచ్చి, అయ్యా, ఇదిగో మా మేడం గారు, అతను ఎంతగానో ప్రేమించుకున్న ఆ పక్షి కోసం రాత్రి అంతా కూడా దిగుతూ ఉన్నారు, కానీ ఆ పక్షి మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడి తిరిగి దాన్ని ఇచ్చినందుకు మా మేడం గారి యొక్క ఆ పక్షి అంటే తనకి ఎంతో ప్రాణం, దానికి కృతజ్ఞతగా ఇదిగో ఇది ఇవ్వమందని చెప్పని ఒక చిన్న పట్ల కవర్ ఇచ్చింది. అప్పుడు ఆమె వెళ్ళిపోయింది. చాలా వందనాలమ్మా అని చెప్పేసాడు ఈయన, కృతజ్ఞత చెప్పేసాడు. వెళ్ళిపోయింది, ఆ పాప వెళ్ళిపోయింది. లోపల ఆ ప్యాకెట్ ఒప్పది చూస్తే దాంట్లో బ్యాంకుకి ఎంత కట్టాలో అంత డబ్బు అక్కడ ఆ కవర్లో ఉన్నాయి. ఇంకా ఎక్కువ మిగులు కూడా, అతని కట్టగా మిగిలిన డబ్బులు కూడా ఉన్నాయి.
వెంటనే మోకరించాడు. ప్రభా, నేను బంధువుల సహాయం అడిగాను, స్నేహితుల సహాయం అడిగాను, నా పక్క వంటి వారిని ఎదుటి వారిని కూడా అడిగాను. నాకు ఏ దిక్కు నుండి సహాయం రాలేదు. కానీ ఈ విధంగా ఈ దిక్కు నుండి నాకు సహాయం చేసావని కృతజ్ఞతలు చెల్లించాడు. బ్యాంకులు రానే వచ్చారు. ఆయన తెల్లవారిపాటికి ఆయన ఎంత డబ్బు కట్టాలో అంత డబ్బు ఆ బ్యాంకులకు ఇచ్చేశాడు. మిగతా డబ్బుతో ఆయన వ్యాపారం చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు. అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అతను దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాడు. ఆ చిన్న పక్షి ద్వారా దేవుడు అతని పెద్ద ఆపదని దేవుడు గట్టెక్కించాడు, దేవుడు తీర్చాడు. దేవుడు ఏదో ఒక దిక్కున, ఏదో ఒక రూపాన, ఏదో ఒక సహాయము, అన్ని దిక్కులు నీకు సహాయం దొరక మూసుకుపోయినా ఏదో ఒక దిక్కున ఖచ్చితంగా దేవుని కోసం సహాయాన్ని దాచి ఉంచాడు. నువ్వు ఆ దేవుని నమ్మగలిగితే, ఆ దేవుని మీద ప్రార్థించగలిగితే, ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఈరోజు నీకు ఉద్యోగం ఎన్నోసార్లు తిరిగి దొరకలేదు. ఈరోజు నీ జీవితంలో ఉద్యోగం కావచ్చు, ఈరోజున అప్పుల నుంచి బయటపడే మార్గం కావచ్చు, ఈరోజు నీ బిడ్డ వివాహం కావచ్చు, ఈరోజు నీ ఏ విషయంలో నువ్వు ఎదురు చూస్తున్నా దేవుడు ఖచ్చితంగా ఆయన నమ్మిన బిడ్డలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఈరోజు ఆ దేవుణ్ణి నువ్వు నమ్మి విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. నువ్వు అనుకున్న టైంలో, నువ్వు అనుకున్న వేలో దేవుడు నీకు ఆ కార్యం చేయడు. కానీ దేవుడు అనుకున్న టైంలో, దేవుడు అనుకున్న విధానంలో దేవుడు నీకు సహాయాన్ని ఆయన పంపిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడింది. ఎస్తేరు గ్రంథము 4:14 మొర్దెకై అంటాడు ఎస్తేరుతో, అమ్మా ఎదుగో ఇప్పుడు మా మెడ మీదకి ఒక కత్తి వచ్చి పడింది. హామాను మరణశాసనం తీసుకుని వచ్చాడు. ఈ విషయం అందేనేమో దేవుడు నేను ముందుగా రాణిగా నేను చేశాడు, దేవుడు రాణిగా చేశాడు. కాబట్టి నువ్వు మా విషయం ఏమి మాట్లాడకుండా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఏదో ఒక దిక్కు నుండి మాకు సహాయాన్ని ఖచ్చితంగా ఆయన పంపిస్తాడు అని మొర్దెకై అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అద్భుతమైన మార్గములో మొర్దెకైకి, యూదా జాతి వారికి ఆయన దేవుడు సహాయాన్ని పంపించాడు. ఆ మరణశాసనం రద్దు చేయబడింది. అద్భుతంగా శత్రువు సంహరించబడ్డాడు. దేవుడు అద్భుతంగా ఆ ప్రార్థించిన మొర్దెకైని ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ మరణపు కాడి నుండి విడుదల పొందారు. మొర్దెకైని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు అనుకున్న విధానంలోనే నీకు సహాయాన్ని పంపిస్తాడు. దేవుడు అనుకున్న టైంలోనే పంపిస్తాడు. అప్పటి వరకు కనిపెట్టి ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ కార్యాన్ని సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈరోజు మీరు చెప్పారు అన్ని దారులు మూసిపోయినాయి, కానీ ఒక దారిని తెరిచి ఉంచారు, ఒక దిక్కు తెరిచి ఉంచారు. ఆ దిక్కు నుండి నీ బిడ్డలు ఎదురు చూస్తున్న సహాయాన్ని పంపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తప్పక సహాయం కలిగించునుగాక. ఆమేన్.